మిర్చి సాగు సంక్షోభంలో పడింది. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మిర్చి మీద వీడియో చేయాలంటూ కోరుతున్నారు. కానీ మిర్చి ధరలు దారుణంగా పతనం కావడంతో ఆ మిర్చి ధరలు లేసే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. వ్యాపారస్తులు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ ఎవ్వరూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం లేదు. రైతు సోదరులు ఆచితూచి మిర్చి సాగులో పెట్టుబడులు పెట్టండి. ఎకరాకి 2 లక్షలు 3 లక్షల దాకా పెట్టుబడులు పోతా ఉన్నాయి. తేడా కొడితే ఎకరానికి 2 లక్షల నష్టం వచ్చే ప్రమాదం ఉంది. 4-5 ఎకరాలు వేసారంటే 10 లక్షలు పోతాయి. చైనాకి ఎక్స్పోర్ట్స్ దారుణంగా తగ్గిపోయాయి. మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం. చైనాలో మిర్చి సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పాకిస్తాన్లో కూడా చైనా వాడి విత్తనాలు తీసుకెళ్ళి అక్కడ కూడా వారితో మిర్చి సాగు చేపిస్తా ఉన్నాడు. అంటే భారతదేశం నుంచి ఏ వస్తువుని దిగుమతి చేసుకోకుండా రాబోయే 10 సంవత్సరాల్లో వాణిజ్య కట్టడి చేయాలి భారతదేశాన్ని అనే దృఢ సంకల్పంతో చైనా ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా కొన్ని వెరైటీస్, తేజ లాంటి వెరైటీస్ చైనాకి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అయ్యాయి. అవన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే చైనా వాడే పెద్ద ఎత్తున మిర్చి క్రాప్ పండించుకుంటూ మనం ఇక్కడ మ్యాన్ పవర్ మనుషులతో కూలీలతో కోయించాలి. వాడు అట్లా కాకుండా ఆ మిర్చిని ఒకేసారి క్రాప్ అంతా వచ్చే విధంగా చేసి మిషన్లతో కటింగ్ వేసి పెద్ద ఎత్తున మిర్చి దిగుబడి తీస్తూ ఉన్నాడు. పాకిస్తాన్లో కూడా ఒక రకంగా చైనా వాడే వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మరీ రైతులకి అక్కడ కూడా పంట పండిస్తున్నారు. ఇక బంగ్లాదేశ్లో గత జూన్ నుంచి అరాచకం కొనసాగుతూ ఉంది. కేవలం అక్కడ ప్రభుత్వం అయితే ఉంది, కానీ అది ప్రభుత్వం కాదు. యూనస్ చేతిలో అధికారం లేదు, తాత్కాలిక ప్రధాని. అందువల్ల భారతదేశం నుంచి పెద్ద ఎత్తున మిర్చి ఎగుమతులు బంగ్లాదేశ్కు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. బంగ్లాదేశ్లో కిలో మిర్చి 379 రూపాయలు నడుస్తూ ఉంది. అయినా భారతదేశం నుంచి పెద్దగా ఎక్స్పోర్ట్స్ అవ్వడం లేదు. ఇక శ్రీలంక పరిస్థితి కూడా బాగా లేదు. అందువల్ల భారతదేశం నుంచి ఏ దేశాలకు ఎక్స్పోర్ట్స్ అవుతాయో ప్రధానంగా ఇంకా దుబాయ్కి, తర్వాత అమెరికాకో, సింగపూర్కో, మలేషియాకో, ఇండోనేషియాకో కొంచెం క్వాంటిటీలో ఎక్స్పోర్ట్ అవుతాయి. 70% ఎక్స్పోర్ట్స్ అన్ని చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక కాబట్టి ఆ ఎక్స్పోర్ట్స్ అన్ని దెబ్బతిన్నాయి. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయో భారతదేశంలో ధరలు 25,000 నుంచి 8,000కి పడిపోయాయి. 8,000 నుంచి మంచి క్వాలిటీ, సూపర్ క్వాలిటీస్ అయితే 16,000 నడుస్తున్నాయి. కొన్ని మంచి క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ అంతగా అయితే కోల్డ్ స్టోరేజ్లో కూడా గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే 35 లక్షల టిక్కీలు ఉన్నాయి. ఇక ఖమ్మం, వరంగల్, హైదరాబాదు ఎన్ని ప్రాంతాలన్నీ కలుపుకుంటే 76 లక్షలు ఉన్నాయి టిక్కీలు. ఇక మధ్యప్రదేశ్లో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. దాదాపు 2 కోట్ల టిక్కీల దాకా భారతదేశం ఇంకా స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ అలా ఉండగానే కొత్త పంట కర్నూలులో ఇప్పటికే వస్తూనే ఉంది. ఇక సంక్రాంతి తర్వాత అయితే ఇక పెద్ద ఎత్తున కొత్త పంట వచ్చే అవకాశం ఉంది. పాత స్టాక్స్ క్లియర్ కాకముందే కొత్త స్టాక్స్ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు, వ్యాపార సంస్థలు, ఐటీసీ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి పెట్టాయి. వారైతే కిలో కారం 450 రూపాయలు అమ్ముతూనే ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ రేట్లో కొనుగోలు చేసి పెట్టారు కాబట్టి వారి ధర తగ్గించడం లేదు. మిర్చి ధరలు మాత్రం ప్రస్తుతానికి ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఎక్స్పోర్ట్స్ లేవు. రైతులు ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి పురుగు మందు కొట్టే కార్యక్రమానికి స్వస్తి పలకండి, పెట్టుబడులు తగ్గించుకోండి. తర్వాత భారీ ఎత్తున నష్టాలు వచ్చాయి అని మొత్తుకున్నా ఎవరు ఆదుకునే పరిస్థితి లేదు. మీరు ఎన్ని ఎకరాల్లో మిర్చి సాగు చేశారు, ఏ ప్రాంతం అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.